రోడ్ నెంబర్ 1లో ఆఫీస్ ఓపెన్ చేసి షాద్నగర్లోనే వెంచర్ స్టార్ట్ చేసాం. ఈ రాము అనే అతను టచ్లో ఉన్నాడు. తర్వాత లేఅవుట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏంటి ఎట్లా ఏంటంటే చెప్పాను ప్లానింగ్. అట్టయితే ఒక పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇవ్వు, నేను ₹1,00,00,000 చిట్లు నేను 2 వేస్తా. సో ఒక చిట్టు నువ్వు ఏదైనా బిజినెస్ చేసి ప్లాట్ అమ్ముతావు చేస్తావు కూడా అది కట్టుకో, 3.5 lakh పర్ మంత్ వస్తుంది, ఒక 5-6 నెలలు కట్టు. నువ్వు నాకు ఇచ్చే డబ్బులతో నేను ఒక 5-6 నెలలు కడతా. సో 2 కోట్లు ఒకేసారి తీసుకుందాం ఆయన దగ్గర మాట్లాడి, ఒక 1,80,00,000 1,70,00,000 నీకు వస్తుంది కదా, 1 year రైతులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని నీది అయిపోద్ది మొత్తం. 70 lakhsతో మార్కెటింగ్ చేసుకుంటావా, డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాడు సలహా ఇచ్చింది. సరే బాగానే ఉంది కదా అనిపించింది. సరే రమ్మని చెప్పేసి వాడికి డబ్బులు ఇచ్చాను. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 6 నెలలు కూడా కట్టాను నేను. తను కొంత కట్టాడు. డబ్బుల కోసం తిరుగుతున్నాయి, డబ్బులు ఇట్లే వారం అంటాడు, నెల అంటాడు, 10 రోజులు అంటాడు, తిప్పుతూ అన్నాడు. సో నేనేమో రోజు ఫోన్ చేయటం, లేదంటే 2-3 రోజులు సరే వెళ్తాం, లేదు 10 రోజులు వస్తుంది, వారంలో వస్తాయని చెప్తా ఒక 9 నెలలు చేసి నేను ఆఫీస్కి రెంట్ కడుతున్నాను, సైట్లు చూస్తున్నాను, వాళ్ళకి అడ్వాన్స్ కట్టాలంటే డబ్బులు ఉన్న డబ్బులు ఇడికించుకోవచ్చు. ఇది ఇస్తారు కదా ప్లాన్ చేసి ఇవ్వట్లేదు. నేను ఇచ్చిన ప్రూఫ్లు కూడా లేవు, అంతా క్యాష్ ఇచ్చాను. ఈ రోజు తిరిగి రాలి డబ్బులు. మనిషి ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడు చాలా సఫర్ అయ్యాం.